అందరికీ నమస్తే. ఈరోజు ఆగస్టు 15 అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఫస్ట్ టైం అన్నాను కానీ శశబిషాల మధ్య జై తెలంగాణ అని నినదించిండ్రు. జై తెలంగాణ అన్నారు. గోల్కొండలో జాతీయ జెండా ఎగరేసే కన్నా ముందు కొద్దిసేపు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు అన్నని నోరు కదా, ఎప్పుడు అన్నని నోరు ఒకసారి ఇట్లా అంటే ఓహో ఈయన కూడా జై తెలంగాణ అంటుండా అనిపించింది. సరే మంచిదే జై తెలంగాణ అంటే, బట్ ఆ స్పీచ్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆగస్టు 15 నాడన్నా నిజాలు మాట్లాడాలి కదా, జనాలకు నిజం చెప్పాలి కదా. స్వాతంత్రం వచ్చిన రోజు కూడా అబద్ధాలే మాట్లాడితే ఎట్లా? ఆ చుట్టూ కూర్చున్న ఐఏఎస్లు ఐపీఎస్లు ముఖాలు చూసుకుంటున్నారు మాట్లాడితే, ఇక జనాలు ఏం చూసుకుంటారు? చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు మాట్లాడదాము. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు, ఆయన మాట్లాడిన అబద్ధాలు ఏంది, ఆయన తెలంగాణ రాష్ట్రం గురించి ఏమన్నాడు, అన్ని విషయాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని షేర్ కూడా చేయండి. అందరికీ రీచ్ కావాలంటే మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే మీ పరిసరాల్లో ఉన్న వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. ఇక సబ్జెక్ట్లో పోతే ముందు ఆ వీడియోతోనే స్టార్ట్ చేద్దాం. రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అని ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైం అన్నారు. అందరూ ఆయన జై తెలంగాణ అంటలేడు అంటారు కదా, బహుశా అందుకే అన్నాడు, అంతకు మించేం లేదు. ఆయనకు జై తెలంగాణ అనాలని ఏమి ఉండదు. కానీ అందరూ అంటున్నారు కదా, ఊరికి ఎందుకు దాంతో ఖర్చు అయ్యేది ఉందా, లేకపోతే నాది ఏమైనా పోయేది ఉందా, ఓ మాట అంటే అయిపోయా. ఉచితాల విషయంలో రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఉంటారు. అంటే నాదేం పోయింది అనుకుంటున్నప్పుడు, కాబట్టి ఆ మాట అన్నాడు. ఒకసారి వినండి, విన్న తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ. వెరైటీగా అనిపించింది జై తెలంగాణ అనడము. సరే మంచిదే అన్నారు కదా, అన్నప్పుడు కూడా మనం స్వాగతించాలి. అన్నప్పుడు అన్నలేదని అడిగినప్పుడు అన్నప్పుడు మనం స్వాగతించాలి. ఇక చాలా విషయాలు చెప్పిండు. మేము అది చేసినాం, స్వాతంత్రం వచ్చింది, తెల్లుల మీద కొట్లాడింది మా పార్టీయే, మా కాంగ్రెసే, మా ఇందిరాగాంధీ, మా రాజీవ్ గాంధీ, మా తాతనే అన్నీ మాట్లాడేసిండ్రు. అన్న అయిపోయిన తర్వాత లైన్లోకి వచ్చేసిండ్రు. వీళ్ళేమి ఇస్తున్నారు అనే కాడకు వచ్చింది. ఈ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, జనాలకి ఏమి ఇస్తున్నది అనే కాడ పాయింట్ ఉంటుంది కదా, చెప్పుకోవాలి కదా. ప్రతి గవర్నమెంటు ప్రతిసారి జనవరి 26కైనా ఆగస్టు 15కైనా ఏం చేస్తుంది, ప్రజల కోసం ఏం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారనే విషయాలను చెప్పుకుంటారు. రేవంత్ గారు కూడా చెప్పుకున్నారు, కాకపోతే కొద్దిగా ఎక్స్ట్రా చెప్పుకున్నారు, అబద్ధాలు చెప్పుకున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. అందుకే ఆడున్న సభలో ఉన్న వాళ్ళంతా, ఆ జెండా ఎగరవేత కార్యక్రమంలో ఉన్న వాళ్ళంతా దిక్కులు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఏంది ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడనే, లేకపోతే అబద్ధాలు మాట్లాడుతున్నాడనే, ఇవన్నీ ఏడిచ్చిరానో మరి ఏందో వాళ్ళ విషయం ఏందో. కానీ ఒక్కొక్కటి విందాం మనం. ఒక్కటి రేషన్ కార్డు, అది ఏమీ వినిపించను. నేను ఆయన ఏం మాట్లాడను మీకు చెప్తా. ఫస్ట్ రేషన్ కార్డు కానీ స్టార్ట్ చేసిండు. 10 years తర్వాత రేషన్ కార్డులు ఇచ్చిండ్రని. 10 years తర్వాత రేషన్ కార్డులు ఇచ్చిండ్రు లేదు అనేది అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది. వాళ్ళు ఆ గవర్నమెంట్లో కూడా ఇచ్చిండ్రు. అబద్ధాన్ని పదే చెప్పి నిజం చేయాలనే చేసే ప్రయత్నం అది. రేషన్ కార్డులు ప్రతి గవర్నమెంట్ ఇవ్వాలి, ప్రతి గవర్నమెంట్ ఇస్తుంది. అనేక రేషన్ కార్డులు ఇవ్వడం వల్ల ఎవరికి ఏం నొప్పి ఉంది, ఎవరికైనా ఏమన్నా వాళ్ళ ఇంటికి ఆస్తి అది. పేద ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ కార్డులు ఇవ్వాలి, ఎవరితో ఉన్న రేషన్ కార్డులు పీకేయాలి అంతే. కాబట్టి అవన్నీ పొలిటికల్ డైలాగులే. వాళ్ళు ఇవ్వలేదు మేము ఇచ్చినాం, వాళ్ళు ఇవ్వలేదు, ఇట్లాంటివన్నీ కూడా టైంపాస్ జోలే. ఇక రుణమాఫీ కాడికి వచ్చింది. మన రుణమాఫీ కాడ ఏం మాట్లాడంటే ఒకసారి వినండి. గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో ఉన్న 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు ఏక మొత్తంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి శాశ్వతంగా రుణ విముక్తుల్ని చేయడమే కాదు. ఎట్లుందంటే ఇది పాపం రైతులు మర్చిపోయింటారు. సంవత్సరం అయింది కదా బాధ. కాని రైతులు ఎక్కువ ఉన్నారు. రుణమాఫీ చేయని రైతులు, కాని రైతులే 60% ఉన్నారు ఊళ్ళో. పోతే వాళ్ళు పాపం ఇంకా ఇది సంవత్సరికం అన్నమాట. దానికి రుణమాఫీ పేరుతో చేసిన మోసానికి సంవత్సరికం ఇది. కరెక్ట్గా పోయిన సంవత్సరం ఆగస్టు 15 నాడే చేస్తామని అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి ఊరించి లాస్ట్కు ఉసూరు అనిపించి రైతులు మర్చిపోయిండమని చెప్పేసి మళ్ళీ కూర్చుతున్నట్టుంది ఇది. చూసినావా నిన్ను ఎట్లా చేసినావు, చూసినావా నీకు చేస్తాం అని చెప్పి రుణమాఫీ ఎట్లగదోగినాం చూసినావా అని ఇట్లా కూర్చున్నట్టుంది రైతుకి ఇది. అవును, నేను ఒక రైతు బిడ్డగానే మాట్లాడుతున్నా. రుణమాఫీ కానీ రైతుల బాధలు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా. మీరు ఈ ఆగస్టు 15 నాడు, పోయిన ఆగస్టు 15 కింద మందికి చేసినాం, ఈ ఆగస్టు 15 నుంచి మళ్ళీ చేస్తాం అనంటే దానికి ఒక మంచి అవకాశం ఉండే, బాగుంటుండే, రైతులు సంతోషపడుతుండ్రి. వాళ్ళు మర్చిపోయిన పుండు మీద కారం చల్లినట్టుంది ఇప్పుడు మీరు మాట్లాడేది. రైతులంట నిఠారుగా తలగా ఎత్తుకొని పోతుర్రంట. బ్యాంకులలో ఇంట్ల మీదకి వచ్చి తలుపులు విక్కపోతాం, మీ ఇంట్లో సామాన్ తీసుకుపోతాం, నువ్వు పలానా డేట్ నాడు కట్టకపోతే నీ దగ్గర జప్తు చేస్తాం సామాన్ని
అని నోటీసులు ఇస్తున్నారు బ్యాంకులలో. ఇదే 2 లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు ఇంట్రెస్ట్ కట్టండి, మేము మిగతా చేస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసింది గవర్నమెంట్. పాపం వాళ్ళు పుస్తకాలు అమ్ముకొని అప్పులు తీసుకొచ్చి 3 రూపాయల ఇంట్రెస్ట్కు 4 రూపాయల ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఆ పైన 2,30,000 ఉంటే, 2,40,000 ఉంటే, 2,10,000 ఉంటే ఆ ఇంట్రెస్ట్ మొత్తం కట్టేసారు. ఇంకా 2 లక్షలు ఉంది కదా చేసేస్తుంది గవర్నమెంట్ అని కథం మునిగిపోయినారు వాళ్ళందరూ. వాన రాకుండా వరద రాకుండానే కొట్టుకుపోయారు దాని వాడి. వీళ్ళు చేసిన అబద్ధాల ప్రచారంలో కొట్టుకుపోయినారు. వాళ్ళు ఇచ్చిన మిత్తి ఆ అప్పు అట్లే మిగిలింది, 2 లక్షల లోన్ అట్లే మిగిలింది. అది మళ్ళీ ఇంట్రెస్ట్ అయ్యి ఈ సంవత్సరం వల్ల మళ్ళీ ఒక 30,000 అయింది. అది అందుకే అంటున్నా, ఈ మానిపోయిన పుండు మీద చూసుకుందాం, ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటున్న రైతుల మానిపోయిన పుండు మీద మీరు కారం తల్లి పుల్లలు పెట్టి కూర్చున్నట్టు అనిపించింది మీరు మాట్లాడితే. నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ కూడా ఉంది, అది కూడా మాట్లాడాలి. రైతు భరోసా గురించి మాట్లాడింది, అది కూడా వినండి. ఆనాడు వరంగల్లో ఇచ్చిన మాటను తెలంగాణ ప్రజా ప్రభుత్వం వారి రుణం తీర్చుకొని అన్నం పెట్టే రైతు అప్పుల కోసం ఎవరి దగ్గర చేయి చాపకూడదన్న ఆలోచనతో ఇందరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 పెట్టుబడి సాయం ప్రకటించాం. పరిమితులు లేకుండా ప్రతి రైతుకి పథకం. అర్థమైందా? నాలుగు మడత పడ్డది, అబద్ధం పలకనికి పోతే నాలుగు మాట్లాడతలేదు, ఆగిపోతుంది. 2 అబద్ధాలు మాట్లాడండి ఒకటేసారి. ఇందిరమ్మ భరోసా కింద, రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పినామంట. ఆ మాట నోట్లకెళ్ళి వస్తలేదు ముఖ్యమంత్రి గారికి. 15,000 ఇస్తామన్నారు కదా, 15,000 ఇస్తామని చెప్పిన రాళ్ళు, అది అబద్ధం అనిపిస్తలేదా? ఆ అబద్ధాన్ని నోటికెళ్ళి పలకాలంటే కొంచెం ఉంటుంది కదా, ఎవరికైనా మనసు ఉంటుంది కదా. మనం తప్పు పని చేద్దాం అనుకున్నప్పుడు మన మనసే చెప్తుంది నువ్వు తప్పు పని చేస్తున్నావు రాబాయని. అట్లా ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పబోతుంటే మనసు ఆగింది. అప్పుడు ఊహు అంటుండు. 12,000 ఇస్తామని చెప్పిర్రంట. ఇంకొకటి, నాటు వేసే రోజే పెట్టుబడి ఇస్తుర్రట. నాటు వేసే రోజే ఎవ్వరు ముందు చేతి పెట్టి అడుక్కోవద్దని, అప్పుల పాలు కావద్దని ఇస్తుర్రట. వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చిన ఎన్ని రైతు భరోసాలు వచ్చినాయి, ఎన్ని రైతు భరోసాలు ఎగబెట్టినరు, ఎన్ని టైంకి ఇచ్చిండ్రు. 9 రోజుల్లో 9,000 కోట్లు మొన్ననే ఇచ్చిండ్రు. అదొక్కటే ఇచ్చారు టైంకి, కొంచెం అటో ఇటో. ఇక మిగతా మొత్తం గంగలు కలిసిపోయినాయి. అది ఒక అబద్ధం. ఎన్ని అబద్ధాలు మాట్లాడినరు? 3 అబద్ధాలు అయినాయి ఇప్పటికీ. ఇక తర్వాత 3 అబద్ధాల 4 అన్ని అబద్ధాలు ఉన్నాయి. దీనిలో కౌంట్ చేస్తే కూడా చాలా కష్టంగా ఉంది. తల ఎత్తుకొని దిగదాలు చేసినామంటే అదొక అబద్ధం కిందనే కనిపిస్తుంది నాకు. తర్వాత భరోసా కేంద్రాల గురించి మాట్లాడి, అది కూడా వినండి. అగ్రస్థానం అంటే వరి ఉత్పత్తిలో ఒక సంవత్సరం 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డాం. ఇంత గొప్ప విజయాన్ని తెలంగాణ రైతాంగం ఈరోజు మన దేశానికే ఆదర్శంగా నిలబడ్డ. అది ఈ ప్రభుత్వం ఘనతనా? రైతులు పంట పండించుకొని రైతుల పంట మీరు కొంటే అది మీ ఘనతనా? రైతుల ఘనతనా? 2014 తర్వాత, 2014 ముందు, 2014 తర్వాత మన రైతుల పరిస్థితి. ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ 20 మంత్స్లో రైతులు ఫస్ట్ ప్లేస్లో పండిస్తుండ్రా? అంతకుముందు ఒక 3-4 ఇయర్స్ మనం లేమా? దేశంలో ఫస్ట్ ప్లేస్లో లేమా? ఫస్ట్ ఆర్ సెకండ్లో లేమా మనం? వాళ్ళు 14 తర్వాత 14 నుంచి 23 వరకు 24 వరకు ఏం జరగకుండా జస్ట్ ఈ 20 మంత్స్లో జరిగిన మిరాకిల్ ఏంది చెప్తారా ఏమన్నా? ఏంటి మిరాకిల్? ఈ ప్రభుత్వం వచ్చినాక రైతులకు చేసిన మిరాకిల్ ఏంటి? అంతకుముందు కాంగ్రెస్ కొత్తగా ఇప్పుడేం రాలే కదా. అంతకుముందు కాంగ్రెస్ 50 సంవత్సరాలు పాలించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని. తెలంగాణ కూడా అందులో పాటే. తెలంగాణ నుంచి కూడా కొంతమంది ముఖ్యమంత్రులు అయినారు అప్పట్లో. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు, వీళ్ళ గురువు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ను పాలించిండ్రు. మరి అప్పుడు తెలంగాణలో ఎందుకు పండలే, ఇప్పుడు ఎందుకు పండింది? వీళ్ళు ఏమైనా చేసినారు 20 మంత్స్లో? ఇది క్వశ్చనే, మీరే ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది, గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈ మాట మాట్లాడినారు, మంచి మాట మాట్లాడినారు. తెలంగాణ తర్వాత నీళ్ళని, తెలంగాణ తర్వాత నీళ్ళంటే మీరు అన్నట్టు
గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీ మాకు జాలంగా మీరు మొత్తం ఎత్తుకపోండి, మాకు చెంబుతో నీళ్ళు ఇవ్వండి, మీరు ట్రాక్టర్లతో తరలించండి అంటే అది కరెక్ట్ కాదు మళ్ళా. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా క్లియర్ స్టాండ్ లేదు. ఢిల్లీలో జరిగిన మీటింగ్లో బనకచర్ల మీద మీటింగ్ జరిగిందని ఏపీ మినిస్టర్ చెప్తాడు నిమ్మల రామానాయుడు గారు. వీళ్ళు వచ్చి లేదు దాని మీద జరగలేదు అంటారు. ఇక్కడ విష ప్రచారం జరుగుతుందట, ఇక్కడ తప్పుడు ప్రచారం జరుగుతుందట తెలంగాణలో. తెలుస్తుంది రేపు ఎల్లుండో అది విష ప్రచారమా లేకపోతే తెలంగాణను విషం నింపే ప్రయత్నమా. తెలంగాణ మీరు ఒప్పుకున్నా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు, నీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోరు, యుద్ధం చేస్తారు తెలంగాణ ప్రజలు. ఆ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. మీ అందరి సహకారం ఉంటే భారతదేశ ప్రభుత్వం 2047లో $30 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ఏదైతే పనిచేస్తుందో అందులో 10% తెలంగాణ రాష్ట్రం కంట్రిబ్యూట్ చేయాలనుకుంటుంది. 2047 ఇది బీజేపీ 2047 అని ఒక టార్గెట్ పెట్టుకున్నది సెంట్రల్. పక్కన చంద్రబాబు నాయుడు కూడా పెట్టుకున్నాడు, పక్కన ఈయన కూడా పెట్టుకున్నాడు. అందరూ ఒకటే టీం లాగా ఉన్నారు వీళ్ళు. ఏంటంటే మనం ప్రతిరోజు అప్పు చేస్తే తప్ప సెక్రటేరియట్ గేట్లు తెరుచుకునే పరిస్థితి లేదు. అప్పు చేస్తే తప్ప సెక్రటేరియట్లో కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు. అప్పు చేస్తే తప్ప జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేదు. అప్పు చేసి అందాల పోటీలు, అప్పు చేసి ఇంకొక పోటీలు, అప్పు చేసి ఏవో మీటింగులు పెడుతున్నారు వీళ్ళు. అప్పులు చేసి హెలికాప్టర్లు తిరుగుతున్నారు. ఈయన దేశంలో 2.5% ఉన్న మన జనాభా 5% ఎకానమీ కాంట్రిబ్యూషన్ ఉంది అంటున్నారు. ఉంది నిజంగానే. అది మనం చేసిన ఘనత ఏంది, మీరు చేసిన ఘనత ఏంది దీనిలో? మనం దీనిలో ఏం చేసినాం? తెలంగాణలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు, ఓ నలుగురికి ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాము, ఓ కొత్తగా క్రియేషన్ చేసి అదేదో దేశంలో విచిత్రంగా దేశ ప్రజలందరినీ ఆకర్షించే పని ఏం చేయలేకపోయినాము. అసలు ఉన్నదే నడుస్తలేదు. ఇక్కడ ఉన్న వ్యవహారాలే మొత్తం చెడిపోయి కూర్చున్నాయి. మెయింటెనెన్స్ లేదు, ఫ్లైఓవర్ మెయింటెనెన్సే లేదు. మొత్తం ఎక్కడక్కడ దుమ్ము కొట్టుకుపోయినాయి, మున్సిపాలిటీలు మొత్తం దుమ్ము కొట్టుకుపోయినాయి, పల్లెటూళ్ళు దుమ్ము కొట్టుకుపోయినాయి. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఇక అప్పుల గురించి మాట్లాడండి, అది కూడా చూడండి ఒకసారి. ఎందుకంటే మొన్ననే పార్లమెంట్లో చెప్పిండ్రు, అయినా సరే మాట్లాడిండ్రు. 8,21,651 కోట్ల రూపాయల అప్పులు మరియు బకాయిలు మిగిల్చి వెళ్లారు. దీనిలో 6,71,757 కోట్ల రూపాయల అప్పులు, అదేవిధంగా ఉద్యోగులు ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు 40,154 కోట్లు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ సింగరేణి విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు 1,09,740 కోట్లు. వారు చేసిన అప్పును తిరిగి చెల్లించడానికి ఇప్పటిదాకా అసలు రూపేణా 1,32,498 కోట్లు, వడ్డీలకు 88,178 కోట్ల రూపాయలు. 2,20,000 కోట్ల రూపాయలు అప్పులు కట్టినామని చెప్తున్నారు. పార్లమెంట్ నిన్నే కాక మొన్ననే చెప్పింది మొత్తం 3,50,000 కోట్ల అప్పు ఉంది 10 సంవత్సరాల్లో. ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఒకవేళ వీళ్ళు కట్టిన 2,27,000 కోట్ల అప్పు కడితే మరి 6 లక్షల కోట్లే ఉండాలి ఇప్పుడు తెలంగాణకి. తక్కువ ఉండాలి కదా అప్పు వీళ్ళ లెక్క ప్రకారం. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కింది, వీళ్ళు చెప్తున్న లెక్కింది. వీళ్ళు అప్పు కడితే తక్కువ కావాలి కదా. ఎట్లుందో తెలుసా, ఇంటికి కరెంటు బిల్ కడతాం, ఈ నెల కరెంటు బిల్ కట్టాలి, అది అప్పు కింద చూపిస్తుండ్రు. కరెంటు వాడినో కరెంటు బిల్ కట్టాలి, అది వాటర్ బిల్ ఒక అప్పు. ఇవి చెప్పేటివన్నీ అవే. వాటర్ బిల్ కట్టినాం, ఈ నెల వాటర్ బిల్ కడితే అప్పు కట్టినట్ట. మనం వాటర్ వాడుకున్నాం, అప్పు కడుతున్నాం. ఓ తన షర్టు తెచ్చుకున్నాం, ఆయనకు అప్పు ఇచ్చినట్టు, అది అప్పు కడుతున్నట్లా. షర్టు కొన్నావు, డబ్బులు కడుతున్నావు. ఇట్లాంటివన్నీ కలిపి మాట్లాడుతున్నారు. ఈ బైపీసీ క్యాండిడేట్ అనుకుంటా, ఎంపీసీ క్యాండిడేట్ అయితే లెక్కలు తెలుస్తాయి. సీఎం గారు మరి ఏం క్యాండిడేటో మనకు తెలియదు. డిగ్రీ 6 సంవత్సరాలు స్టడీడ్ కాబట్టి అంత ఈజీగా అర్థం చేసుకోలేము మనం. మినిమం డిగ్రీ చదివి ఉండాలి అర్థం చేసుకోవాలంటే. ఇక కాళేశ్వరం మీద ఫైనల్గా ఒకటి మాట్లాడేసిండు. కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు గోదావరిలో పోయినాయని. అది కూడా ఎంపీసీ క్యాండిడేట్కి అయితే అర్థం కాదు, బైపీసీ క్యాండిడేట్కి అయితే అర్థం కాదు. ఎందుకంటే కాళేశ్వరం కాంపోనెంట్స్తోనే మొత్తం నీళ్ళు వస్తున్నది. చివరికి అది ఒకటి వినండి, క్లోజ్ చేసేది. కానీ గత పాలకులు నిర్మించిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కట్టడం, కూలడం, 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం మన కళ్ళ ముందే జరిగిపోయింది. ఇప్పుడు మేడిగడ్డలో ఆ 2 పియర్స్ కడితే 1,00,000 కోట్లు అవుతాయని ఎస్టిమేషన్ ఇచ్చింది. ఏదైనా కంపెనీ ఇచ్చిందా? మెగా కంపెనీ ఇచ్చిందా? ఇప్పుడు మీ దగ్గరే ఉన్నారు కదా, ఏ కంపెనీ ఇచ్చింది? ఆ 2 పియర్స్ రిపేర్ కావాలంటే 1,00,000 కోట్లు ఖర్చు అయితే అంతే కదా.
చెప్పిన లెక్క ప్రకారం 1,00,000 కోట్లు గోదావరిలోకి పోయినాయంటే ఆ 2 పియర్స్ కుంగినాయి, 2 పిల్లర్స్. ఆ 2 కడితే 1,00,000 కోట్లు అయిద్దని ఎవరైనా ఎస్టిమేషన్ ఇచ్చిండ్రా? ఇది అబద్ధం నాకు కనిపిస్తలేదా? ఇప్పుడు ఎల్లంపల్లికి నీళ్ళు ఎత్తిండ్రు, నందిమేడారం పంప్ హౌస్, అక్కడ నుంచి అన్ని పంప్ హౌజులు ఒక్కొక్క పంప్ హౌస్ 5,000 కోట్ల రూపాయలు. ఒక్కొక్క రిజర్వాయర్, మల్లాన సాగర్ రిజర్వాయర్ అయింది, కొండపోచమ్మ రిజర్వాయర్ అయింది. అంటే ఇవన్నీ కలిస్తే 1,00,000 కోట్లు అయినాయా, లేకపోతే ఉత్తగా ఆ 2 పిల్లర్లే 1,00,000 కోట్లు అయినాయా? ఓకే, అంతా అయిపోయింది. ఫైనల్గా ఎండింగ్ కూడా జై తెలంగాణ అన్నాడు. అది కూడా వినండి, క్లోజ్ చేసేద్దాం. అందరూ సహకరిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫస్ట్ టైం 2 సార్లు స్టార్టింగ్ ఎండింగ్ జై తెలంగాణ అనడం, మరి కామెడీగా అన్నాడో సీరియస్గా అన్నాడో తెలియదు. ఎనీవే, దీని మీద మీరు కూడా రెస్పాండ్ కండి. కింద కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.